అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. పెట్టుబడి డబ్బులు ఇవ్వకుండా మోసం జనసేన నాయకుడిపై డీఎస్పీకి ఫిర్యాదు. పెట్టుబడి పేరుతో తీసుకున్న 22 లక్షలు తిరిగి ఇవ్వకుండా మోసం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నర్సీపట్నంకు చెందిన జనసేన నాయకుడు ఎన్ఎస్జీ దొరబాబుపై బేరా కామాక్షి కల్పన అనే మహిళ శనివారం నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. కామాక్షి కల్పన తెలిపిన వివరాల ప్రకారం తన భర్త బేరా శేషు 2011లో వివేకానంద జూనియర్ డిగ్రీ కళాశాలలో భాగస్వామిగా మొదట 12 లక్షలు, అనంతరం మరో 10 లక్షలు పెట్టుబడి పెట్టారని, మొత్తం 22 లక్షలు పెట్టుబడి అయినప్పటికీ భర్త మరణానంతరం ఇప్పటివరకు ఆ డబ్బులు తమ కుటుంబానికి తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. డబ్బులు కోరిన ప్రతిసారి దొరబాబు ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ, అవమానకరంగా మాట్లాడటంతో పాటు మళ్లీ డబ్బులు అడిగితే చంపేస్తాం, ఎక్కడికైనా వెళ్లి చెప్పుకో, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ బెదిరింపుల వల్ల తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఓ రోజు రాత్రి సమయంలో తనను బైక్తో ఢీకొట్టేందుకు ప్రయత్నించారని, అప్రమత్తంగా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని తెలిపారు. ఈ ఘటన తర్వాత తమ భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. దొరబాబు ప్రస్తుతం జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ, చట్టం అందరికీ సమానమనే నమ్మకంతో ఫిర్యాదు చేస్తున్నానని కామాక్షి కల్పన పేర్కొన్నారు. తనపై బెదిరింపులు, దాడి యత్నానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, తనకు రావలసిన పెట్టుబడి మొత్తాన్ని ఇప్పించి, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని డీఎస్పీని కోరారు. నమస్కారం అండి. నా పేరు బేరా కామాక్షి కల్పన అండి. మా ఆయనగారి పేరు బేరా శేషి అండి. ఆయన ఫిబ్రవరి 6వ తారీఖు నాడు మరణించారండి హార్ట్ అటాక్ తోటి. మాకు వివేకానంద కాలేజీలో మా ఆయనగారు మెయిన్ పార్ట్నర్ అండి. ఇప్పుడు మాకు రావాల్సిన డబ్బుల కోసం నేను దొరబాబు గారి దగ్గరికి తిరుగుతున్నానండి. ఆయన ఒక్క రూపాయి కూడా నాకు ఇప్పటికొచ్చి ఇవ్వలేదండి. కాలేజీ చుట్టూ తిప్పుతున్నారు తప్ప నన్ను, నా పిల్లల్ని అరెస్ట్మెంట్ చేస్తున్నారండి. అలాగే గతంలో కూడా మాకు ఒక స్కూటీ యాక్సిడెంట్ కూడా చేయబోయారండి. నేను తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డామండి. మాకు ఏమైనా ప్రాణహాని కూడా కాలేజీకి వెళ్ళి డబ్బులు అడుగుతుంటుంటే మాకు బెదిరింపులు వస్తున్నాయండి. ఆ బెదిరింపుల వల్ల మేము భయపడుతున్నామండి. అలాగే నేను ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చానండి, సిఐ గారికి ఇచ్చానండి, డిఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చానండి. నా పిల్లలు చాలా చిన్నోళ్ళండి. మాకు వెనకాతలు ఏమి ఆదాయం వచ్చే మార్గం లేదండి. నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానండి. నాకు రావాల్సిన డబ్బుల కోసం నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. దయచేసి మీరు డిఎస్పీ గారు కోరుకుంటుంది ఏంటంటే నాకు నా సమస్యకి పరిష్కారం న్యాయం చేయమని కోరుకుంటున్నానండి.